సూపర్ స్టార్ రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన కూలీ చిత్రం ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ కార్యక్రమాలు పూర్తి అయ్యి చాలా రోజులే అయ్యింది. ఇక ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ లో ఫుల్ బిజీగా ఉంది మూవీ టీం. ఇక ఈ చిత్రం నుంచి పెద్ద కంటెంట్ ఇప్పటి వరకు అయితే బయటకు రాలేదు. మొన్నటికి మొన్న విడుదల చేసిన పూజా హెగ్డే, మోనికా స్పెషల్ సాంగ్ కూడా పెద్ద హిట్ అయింది. ఇక ఈ సినిమాపై ఈ సాంగ్ అంచనాలను మరింత పెంచేసింది. లోకేష్ కనగరాజ్తో రజనీకాంత్ సినిమా అంటే ఆ మాత్రం ఉంటుంది మరి. ఇక మేకింగ్ కాస్ట్ పెద్దగా ఉండకపోయినా ఉండొచ్చు, కానీ స్మార్ట్ క్యాస్ట్ కి మాత్రం భారీగానే ఖర్చు చేశారట నిర్మాతలు. ఒక్కొక్కరు ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ చిత్రానికి దర్శకత్వం వహించినందుకు డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దాదాపుగా 50 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నారట. అలాగే మిగిలిన ఆర్టిస్టుల రెమ్యూనరేషన్ విషయానికి వస్తే హీరోగా నటించిన రజనీకాంత్ అక్షరాల 150 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ అందుకున్నారట. అలాగే విలన్ గా చేసిన అక్కినేని నాగార్జున 24 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ అందుకున్నారట. ఇది ఆయన కెరియర్ లో హైయెస్ట్ రెమ్యూనరేషన్ అనే చెప్పాలి. ఎన్ని రోజులు హీరోగా చేసిన నాగార్జున 10 కోట్ల రూపాయల వరకు మించి రెమ్యూనరేషన్ ని అందుకోలేదు. అదే విధంగా అమీర్ ఖాన్ ఈ చిత్రంలో అతిథి పాత్ర పోషించినప్పటికీ 25 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ అందుకున్నారట. క్లైమాక్స్ లో వచ్చే పాత్ర అయిన సినిమాపై చాలా బలమైన ప్రభావం చూపించే క్యారెక్టర్ అట అది. అదే విధంగా ఉపేంద్ర 10 కోట్ల రూపాయలు, శృతి హాసన్ 4 కోట్ల రూపాయలు, పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ చేసినందుకు 2 కోట్ల రూపాయలు, సౌబిన్ సాహిర్ కి 7 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ అందినట్టు తెలుస్తోంది.